హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం ఏపీ హైకోర్టు మరియు దానికి సంబంధించిన విధి విధానాలు, అంశాలు వీటన్నింటిని గురించి చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ భాగం ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఏ భాగం మరియు ఏ ఆర్టికల్స్ రాష్ట్ర హైకోర్టుల నిర్మాణము, అధికారాల గురించి తెలుపుతాయి? సారీ అండి, నేను ఏపీ హైకోర్టు అని చెప్పా. రాష్ట్ర హైకోర్టుల గురించి, రాజ్యాంగంలో కదా రాష్ట్ర హైకోర్టులు, వాటి విధి విధానాల గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ రాష్ట్ర హైకోర్టుల నిర్మాణము, అధికారాల గురించి తెలుపుతాయి? 5వ భాగము ఆర్టికల్ 124 నుంచి 147 వరకు, 6వ భాగం ఆర్టికల్ 214 నుండి 231 వరకు, 6వ భాగం ఆర్టికల్ 152 నుంచి 237 వరకు, 7వ భాగం ఆర్టికల్ 238 నుంచి 242 వరకు. ఆన్సర్ 6వ భాగం ఆర్టికల్ 214 నుండి 231 వరకు. భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో గల 214 నుండి 231 వరకు ఉన్న ఆర్టికల్స్ రాష్ట్ర హైకోర్టుల సంస్థాగత నిర్మాణము, న్యాయమూర్తుల నియామకము, అర్హతలు, అధికార పరిధి మరియు అధికారాల గురించి వివరిస్తాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఒక ఉమ్మడి హైకోర్టు ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఒకే ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంది? భారత రాష్ట్రపతికి, భారత సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి, పార్లమెంటుకు, సంబంధిత రాష్ట్రాల గవర్నర్లకు. ఆన్సర్ అయితే మీరు కామెంట్ చేయండి. దీన్ని ఒక ఎగ్జామ్ లాగా రాయండి. ఇది ఏపీ హైకోర్టు ఎగ్జామ్ కూడా ఉపయోగపడింది అనమాట. ఎవరికి ఉందండి? భారత పార్లమెంటుకి ఉంది. 1956లో చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్లమెంటుకి ఈ అధికారం కల్పించారు. దీని ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. ఉదాహరణకు పంజాబ్ మరియు హర్యానా ఉమ్మడి హైకోర్టు. ఒక రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు? ఒక రాష్ట్ర హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్ణయిస్తారు? భారత పార్లమెంటు, భారత రాష్ట్రపతి, భారత పార్లమెంటు, భారత రాష్ట్రపతి, రాష్ట్ర శాసనసభ, భారత ప్రధాన న్యాయమూర్తి. ఎవరు నిర్ణయిస్తారు? భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది. చూడండి, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పార్లమెంటు నిర్ణయిస్తుంది. కానీ రాష్ట్రాల్లో హైకోర్టులలో న్యాయమూర్తుల సంఖ్యను రాజ్యాంగం ఖచ్చితంగా నిర్ణయించలేదు. కేసును సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు రాష్ట్రపతి దీన్ని నిర్ణయిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి ఎవరిని సంప్రదించి నియమిస్తారు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి ఎవరిని సంప్రదించి నియమిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు సంబంధిత రాష్ట్ర గవర్నర్, కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు కొలీజియం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర న్యాయశాఖ మంత్రి మరియు గవర్నర్. ఆన్సరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు సంబంధిత రాష్ట్ర గవర్నర్. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని మరియు ఆ రాష్ట్ర గవర్నర్ను సంప్రదించాలి. ఇతర న్యాయమూర్తులను నియమించేటప్పుడు ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా సంప్రదిస్తారు. హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడవ్వటానికి క్రింది వానిలో సరైన అర్హత ఏది? భారతదేశంలో ఏదైనా న్యాయస్థానంలో కనీసం 5 సంవత్సరాలు జడ్జిగా పనిచేసి ఉండాలి. ఏదైనా హైకోర్టులో కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయ కోవిదుడై ఉండాలి. కనీసం 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఆన్సర్ ఏదైనా హైకోర్టులో కనీసం 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. రాజ్యాంగం ప్రకారం అర్హతలు: భారతదేశ పౌరుడై ఉండాలి. భారతదేశంలో కనీసం 10 ఏళ్ళు జ్యుడిషియల్ అధికారిగా లేదా ఏదైనా హైకోర్టులో 10 ఏళ్ళు అడ్వకేట్గా పనిచేసి ఉండాలి. సుప్రీంకోర్టు తరహాలో ప్రముఖ న్యాయ కోవిదుడు అనే అర్హత హైకోర్టుకు లేదు. అలాగే రాజ్యాంగంలో కనీస వయస్సు అనే నిబంధన లేదు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచిన రాజ్యాంగ సవరణ ఏది?
15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976, 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978, 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003. ఆన్సరు 15వ రాజ్యాంగ సవరణ చట్టం 1963. ప్రారంభంలో హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లుగా ఉండేది. అయితే 1963లో చేసిన 15వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని 62 సంవత్సరాలకు పెంచారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. హైకోర్టు న్యాయమూర్తుల చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? భారత రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి, సంబంధిత రాష్ట్ర గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆన్సర్ సంబంధిత రాష్ట్ర గవర్నర్. ఆర్టికల్ 219 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడైన వ్యక్తి ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో లేదా ఆయన చేత నియమించబడే వ్యక్తి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయించాలి. ఒక హైకోర్టు న్యాయమూర్తి తన రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలి? సంబంధిత రాష్ట్ర గవర్నర్కు, భారత రాష్ట్రపతికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి. ఆన్సర్ భారత రాష్ట్రపతికి ఇవ్వాలి. హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి కాబట్టి వారు తమ పదవికి రాజీనామా చేయాలనుకుంటే తమ రాజీనామా లేఖను రాష్ట్రపతికే సమర్పించాలి, గవర్నర్కి కాదు. హైకోర్టు న్యాయమూర్తుల పదవి నుండి తొలగించే ప్రక్రియకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే వీరిని తొలగిస్తారు. వీరిని తొలగించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1, 2 రెండు సరైనవే, 1, 2 రెండు తప్పు. ఆన్సర్ 1, 2 రెండు సరైనవే. హైకోర్టు న్యాయమూర్తిని నిరూపితమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత ప్రాతిపదికన పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదించి తర్వాత మాత్రమే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పదవి నుండి తొలగిస్తారు. ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ప్రక్రియతో సమానం. హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు మరియు పెన్షన్ల చెల్లింపుకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది? జీతాలు మరియు పెన్షన్లు రెండు కేంద్ర సంచిత నిధి నుండి చెల్లిస్తారు. జీతాలు రాష్ట్ర సంచిత నుండి, పెన్షన్లు కేంద్ర సంచిత నిధి నుండి చెల్లిస్తారు. జీతాలు మరియు పెన్షన్లు రెండు రాష్ట్ర సంచిత నిధి నుండి చెల్లిస్తారు. జీతాలు రాష్ట్ర సంచిత నిధి నుండి, పెన్షన్లు భారత అత్యవసర నిధి నుండి చెల్లిస్తారు. ఆన్సర్ జీతాలు రాష్ట్ర సంచిత నిధి నుంచి, అలాగే పెన్షన్లు కేంద్ర సంచిత నిధి నుంచి చెల్లిస్తారు. కన్ఫ్యూజన్ ఏం లేదండి. జీతాలు రాష్ట్ర సంచిత నిధి, పెన్షన్లు కేంద్ర సంచిత నిధి. హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నప్పుడు వారి జీతభత్యాలు రాష్ట్ర సంచిత నిధి నుండి ఇస్తారు. కానీ వారు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో పనిచేసే అవకాశం ఉన్నందున వారి పెన్షన్లు మాత్రం భారత సంచిత నిధి నుండి చెల్లిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం ఒక హైకోర్టు న్యాయమూర్తిని వేరొక హైకోర్టుకు బదిలీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది? ఆర్టికల్ 220, ఆర్టికల్ 222, ఆర్టికల్ 226, ఆర్టికల్ 215. ఆన్సర్ ఆర్టికల్ 222. ఆర్టికల్ 222 ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి తర్వాత రాష్ట్రపతి ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయవచ్చు. హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్, భారత రాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆన్సరు భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 223 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఆయన సెలవుల్లో ఉన్నప్పుడు ఆ కోర్టులో ఇతర న్యాయమూర్తుల్లో ఒకరిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్టులో అదనపు మరియు తాత్కాలిక న్యాయమూర్తులను రాష్ట్రపతి గరిష్టంగా ఎంత కాల పరిమితికి నియమించవచ్చు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. ఆన్సర్ 2 సంవత్సరాలు. ఆర్టికల్ 224 ప్రకారం కేసుల సంఖ్య తాత్కాలికంగా పెరిగినప్పుడు రాష్ట్రపతి 2 కంటే ఎక్కువ కాకుండా అదనపు న్యాయమూర్తులను గరిష్టంగా 2 సంవత్సరాల కాలానికి నియమించవచ్చు. అయితే వీరి వయస్సు 62 ఏళ్లు దాటకూడదు. హైకోర్టు ఒక రికార్డు కోర్టుగా వ్యవహరిస్తుందని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 214, 215, 216, 226. ఆన్సరు ఆర్టికల్ 215. ఆర్టికల్ 215 ప్రకారం హైకోర్టు రికార్డు కోర్టుగా పనిచేస్తుంది. అంటే దీని తీర్పులు రికార్డుల కింద కోర్టులో శాశ్వత సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి.
అలాగే తనను ధిక్కరించిన వారికి శిక్షించే అధికారం హైకోర్టుకు ఉంటుంది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసం మరియు ఇతర ప్రయోజనాల కోసం రిట్లను జారీ చేసే అధికారం హైకోర్టుకు ఏ ఆర్టికల్ ద్వారా లభిస్తుంది? ప్రాథమిక హక్కుల రక్షణ కోసం మరియు ఇతర ప్రయోజనాల కోసం రిట్లను జారీ చేసే అధికారం హైకోర్టుకు ఏ ఆర్టికల్ ద్వారా లభిస్తుంది? ఆర్టికల్ 32, 139, 226, 227. ఆన్సరు ఆర్టికల్ 226. ఆర్టికల్ 226 ప్రకారం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు పౌరులు నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చు. హైకోర్టు 5 రకాల రిట్లను హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారెంటో, సెర్షియోరరీ వీటిని జారీ చేస్తుంది. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు రిట్లను జారీ చేస్తుంది. చూడండి, సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32, హైకోర్టు అయితే ఆర్టికల్ 226. రిట్ అధికార పరిధిలో సుప్రీంకోర్టు కంటే హైకోర్టు పరిధి విస్తృతమైనది. ఎందుకు? సుప్రీంకోర్టు కంటే హైకోర్టు ఎక్కువ రిట్లు జారీ చేయగలదు. సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కులకే రిట్లు జారీ చేస్తుంది, కానీ హైకోర్టు సాధారణ చట్టపరమైన హక్కులకు కూడా జారీ చేయగలదు. హైకోర్టు తీర్పులపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేయడానికి వీలుండదు. ఇవన్నీ సరైనవి. ఆన్సరు సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కులకే రిట్లు జారీ చేస్తుంది, కానీ హైకోర్టు సాధారణ చట్టపరమైన హక్కులకు కూడా జారీ చేయగలదు. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై మాత్రమే రిట్లు ఇస్తుంది, కానీ ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఏదైనా ఇతర చట్టపరమైన హక్కులకు భంగం కలిగినప్పుడు కూడా రిట్లు జారీ చేయవచ్చు. కాబట్టి రిట్ పరిధిలో హైకోర్టుకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. తన అధికార పరిధిలో ఉన్న అన్ని దిగువ న్యాయస్థానాలు మరియు ట్రిబ్యునళ్లపై హైకోర్టుకు పరిపాలనా పర్యవేక్షణ అధికారం కల్పించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 225, ఆర్టికల్ 226, ఆర్టికల్ 227, ఆర్టికల్ 228. ఆన్సర్ ఆర్టికల్ 227. ఆర్టికల్ 227 ప్రకారం రాష్ట్ర పరిధిలోని మిలిటరీ కోర్టులు మినహా మిగిలిన అన్ని దిగువ సివిల్, క్రిమినల్ కోర్టులు మరియు ట్రిబ్యునళ్లను పర్యవేక్షించి వాటి పనితీరుపై నిబంధనలు రూపొందించే అధికారం హైకోర్టుకు ఉంటుంది. క్రింది ఏ కేసులో హైకోర్టు న్యాయ సమీక్షా అధికారం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? కింది ఏ కేసులో హైకోర్టుల న్యాయ సమీక్షా అధికారం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగం అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది? కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్, ఎల్ చంద్రకుమార్, వామన్ రావు కేసు. ఆన్సరు ఎల్ చంద్రకుమార్ కేసు. ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఆర్టికల్ 226 మరియు 227 ప్రకారం హైకోర్టులకు ఉన్న న్యాయ సమీక్ష అధికారం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమని, దీనిని పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా కూడా తొలగించలేదని స్పష్టం చేసింది. భారతదేశంలో అత్యంత పురాతనమైన హైకోర్టు ఏది? బాంబే హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు. ఆన్సర్ కలకత్తా హైకోర్టు. 1861 ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ ప్రకారం 1862 జూలై 1న కలకత్తాలో హైకోర్టు మొదటగా ఏర్పడింది. దీని తర్వాత అదే సంవత్సరంలో బొంబాయి మరియు మద్రాసులో హైకోర్టులు ఏర్పాటయ్యాయి. లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు అధికార పరిధి కిందకు వస్తుంది? లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం ఏ హైకోర్టు అధికారిక పరిధి కిందకు వస్తుంది? మద్రాస్ హైకోర్టు, కేరళ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు, బాంబే హైకోర్టు. ఆన్సర్ కేరళ హైకోర్టు. లక్షద్వీప్ కు సొంత కోర్టు లేదు. పార్లమెంటు చట్టం ప్రకారం ఇది పొరుగున ఉన్న కేరళ హైకోర్టు ఎర్నాకుళం అధికార పరిధిలోకి వస్తుంది. అండమాన్ మరియు నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి? మద్రాస్ హైకోర్టు, కలకత్తా హైకోర్టు, ఒరిస్సా హైకోర్టు, గౌహతి హైకోర్టు. అండమాన్ నికోబార్ కలకత్తా హైకోర్టు. అండమాన్ నికోబార్ దీవుల భూభాగం కలకత్తా హైకోర్టు పరిధిలోకి వస్తుంది. దీని కొరకు పోర్ట్ బ్లెయిర్ లో ఒక సర్క్యూట్ బెంచ్ కూడా ఉంటుంది. క్రింది ఏ కేంద్రపాలిత ప్రాంతం తనకంటూ ఒక ప్రత్యేకమైన స్వతంత్ర హైకోర్టును కలిగి ఉంది? పుదుచ్చేరి, చండీగఢ్, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ. ఆన్సర్ ఢిల్లీ. కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటిగా 1966లో ఢిల్లీ తనకంటూ సొంత హైకోర్టును పొందింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ లో కూడా ఉమ్మడి హైకోర్టు ఉంది. భారతదేశంలో ప్రస్తుతం 2026 నాటికి మొత్తం ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? 21, 24, 25, 28. ఆన్సర్ 25. భారతదేశంలో
ప్రస్తుతం మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ కోసం అమరావతి ఏర్పాటైన హైకోర్టు దేశంలో 25వ హైకోర్టు. మొత్తం భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. వాటిల్లో చివరగా 2019 జనవరి 1న మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది హైకోర్టు 25 హైకోర్టు. ఏ హైకోర్టు భారతదేశంలో అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తులను కలిగి ఉంది? కలకత్తా హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు, బాంబే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు. ఆన్సర్ అలహాబాద్ హైకోర్టు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు దేశంలోని అత్యధిక శాంక్షన్ జడ్జీల సంఖ్యను 160 మందిని కలిగి ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్ర జనాభా మరియు కేసుల సంఖ్య చాలా ఎక్కువ. గౌహతి హైకోర్టు అధికారిక పరిధిలోకి రాని ఈశాన్య రాష్ట్రం ఏది? అస్సాం, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర. ఆన్సర్ త్రిపుర. ఒకప్పుడు గౌహతి హైకోర్టు పరిధిలో 7 ఈశాన్య రాష్ట్రాలు ఉండేవి. కానీ 2013లో మణిపూర్, మేఘాలయ, త్రిపుర ఈ 3 రాష్ట్రాలకు విడివిడిగా సొంత హైకోర్టులు ఏర్పాటు చేశారు. చూడండి, మణిపూర్, మేఘాలయ, త్రిపుర ఈ మూడింటికి సొంత హైకోర్టులు విడివిడిగా ఏర్పాటు చేశారంట. ప్రస్తుతం గౌహతి హైకోర్టు పరిధిలో 4 రాష్ట్రాలే ఉన్నాయి. అవి అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4టికే గౌహతి హైకోర్టు. మిగిలినవన్నీ వాటి సొంత హైకోర్టులని కలిగి ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దేశంలో హైకోర్టులు మరియు కింది కోర్టులలో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడం మరియు వర్చువల్ వినికిడి నిరాకరించడం రాజ్యాంగంలో ఏ హక్కును ఉల్లంఘించడమే అని చెప్పింది. ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు, ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ మరియు ఆర్టికల్ 21 న్యాయం పొందే హక్కు, ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కు, ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఆన్సర్ ఆర్టికల్ 19(1)(a) భావ ప్రకటన స్వేచ్ఛ మరియు ఆర్టికల్ 21 న్యాయం పొందే హక్కు. సాంకేతికతను ఉపయోగించుకుంటూ కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, ఇది ప్రజల సమాచార హక్కు 19(1)(a) మరియు జీవించే హక్కులో భాగమై న్యాయం పొందే హక్కు 21 కిందకు వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల దేశంలోనే మొదటిసారి ప్రాంతీయ భాష అయిన మలయాళంలో తీర్పులు ప్రచురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను తీర్పుల అనువాదంలో విస్తృతంగా వాడుతున్న హైకోర్టు ఏది? మద్రాస్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు, కేరళ హైకోర్టు, బాంబే హైకోర్టు. ఆన్సర్ కేరళ హైకోర్టు. కేరళ హైకోర్టు తన తీర్పులను స్థానిక భాష మలయాళంలో విడుదల చేసి రికార్డు సృష్టించింది. సుప్రీంకోర్టు సువాస్ అనే AI సాధనాన్ని ప్రాంతీయ భాషల్లో తీర్పులను అనువదించడానికి హైకోర్టులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 233 ప్రకారం ఒక జిల్లా న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆన్సర్ రాష్ట్ర గవర్నర్. ఆర్టికల్ 233 ప్రకారం సబార్డినేట్ కోర్టులలో అత్యున్నత అధికారాలు గల జిల్లా న్యాయమూర్తులను సంబంధిత రాష్ట్ర హైకోర్టుతో సంప్రదించిన తర్వాత ఆ రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. జిల్లా జడ్జి మినహా రాష్ట్రంలో ఇతర దిగువ న్యాయ సేవల నియామకాలను గవర్నర్ ఎవరిని సంప్రదించి చేపడతాడు? జిల్లా జడ్జి మినహా రాష్ట్రంలోని ఇతర దిగువ న్యాయ సేవల నియామకాలను గవర్నర్ ఎవరిని సంప్రదించి చేపడతారు? కేవలం హైకోర్టును మాత్రమే, కేవలం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాత్రమే. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు హైకోర్టు రెండింటిని కేంద్ర న్యాయ సేవాధికార సంస్థ. ఆన్సర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు హైకోర్టు ఈ రెండింటిని సంప్రదిస్తాడు. ఆర్టికల్ 234 ప్రకారం జిల్లా జడ్జీలు కాకుండా ఇతర మెజిస్ట్రేట్లు, మున్సిఫ్ కోర్టు జడ్జీల నియామక ప్రక్రియలో గవర్నర్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు హైకోర్టు రెండింటిని సంప్రదించి నిబంధనలను రూపొందిస్తారు. ఒక వ్యక్తి జిల్లా న్యాయమూర్తిగా నేరుగా నియమితుడు కావడానికి ఉండవలసిన కనీస అర్హత ఏమిటి? కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం 5 సంవత్సరాల అధికారి హోదాలో ఉండాలి, కనీసం 7 సంవత్సరాల అడ్వకేట్ లేదా ప్లేడర్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి, కనీసం 10 సంవత్సరాలు రిజిస్ట్రార్గా పనిచేసి ఉండాలి, కనీసం 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, కనీసం 7 సంవత్సరాలు అడ్వకేట్గా లేదా ప్లేడర్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. రాజ్యాంగం ప్రకారం జిల్లా జడ్జిగా నేరుగా ఎంపిక అవడానికి సదరు వ్యక్తి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలలో న్యాయ సేవల్లో ఉండకూడదు మరియు కనీసం 7 సంవత్సరాల పాటు లాయర్గా అనుభవం కలిగి ఉండాలి. అలాగే సదరు నియామకానికి హైకోర్టు సిఫార్సు చేయాలి. దిగువ హైకోర్టులపై పరిపాలనా విధమైన
క్రమశిక్షణ పూరితమైన పూర్తి నియంత్రణ అధికారాలు హైకోర్టులకు ఉంటాయని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 226, 235, 237, 142. ఆన్సర్ ఆర్టికల్ 235. ఆర్టికల్ 235 ప్రకారం రాష్ట్రంలోని జిల్లా కోర్టులు మరియు ఇతర కింద కోర్టుల న్యాయమూర్తుల పోస్టింగ్లు, ప్రమోషన్లు, సెలవులు మరియు క్రమశిక్షణ చర్యలపై పూర్తి నియంత్రణ అధికారం హైకోర్టుకే ఉంటుంది. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుతుంది. ఉచిత న్యాయ సహాయం అందించడానికి మరియు ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం వేదికగా లోక్ అదాలత్లను నిర్వహించే చట్టబద్ధ సంస్థ ఏది? జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ న్యాయ సేవల అధికార సంఘం, లా కమిషన్ ఆఫ్ ఇండియా, భారత్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్. జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ NALSA, నల్సా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ఆదేశిక సూత్రాల్లో ఉచిత న్యాయ సహాయాన్ని అమలు చేయడానికి 1987లో న్యాయ సేవల అధికార చట్టం లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ చేశారు. దీని కింద జాతీయ స్థాయిలో నల్సా NALSA, రాష్ట్ర స్థాయిలో సల్సా SALSA లోక్ అదాలత్లు నిర్వహిస్తాయి. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పులకు సంబంధించి క్రింది వానిలో సరైన ప్రకటన ఏది? లోక్ అదాలత్ తీర్పు సివిల్ కోర్టు డిగ్రీతో సమానం మరియు ఇది అందరికీ వర్తిస్తుంది. ఈ తీర్పు పై మరే ఇతర ఉన్నత కోర్టుల్లో అప్పీలు చేయడానికి అవకాశం లేదు. ఆన్సర్ 1, 2, 1, 2, 2 సరైనవి, 1, 2, 2 తప్పు. ఆన్సర్ 1 మరియు 2, 2 సరైనవి. లోక్ అదాలత్ అనేది ఇరు వర్గాల పరస్పర అంగీకారంతో రాజీ కుదిర్చే వేదిక. దీని తీర్పుకు చట్టబద్ధత ఉంటుంది. పరస్పర రాజీతో వచ్చే తీర్పు కాబట్టి దీనిపై మళ్ళీ అప్పీల్ చేయడానికి వీలు ఉండదు. వివాహాలు, విడాకులు, పిల్లల సంరక్షణ వంటి పారివారిక వివాదాలు త్వరగా పరిష్కరించడానికి ఉద్దేశించిన కుటుంబ న్యాయస్థానాల చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1976, 1984, 1992, 2005. ఆన్సర్ 1984. ఫ్యామిలీ కోర్టుల చట్టం 1984 ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుతో సంప్రదించి 1 లేదా అంతకంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో లేదా ప్రాంతాల్లో కుటుంబ న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వారి ఇంటి వద్దకే వేగంగా, చౌకగా న్యాయాన్ని అందించే లక్ష్యంతో గ్రామ న్యాయాలయాల చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 1993, 2005, 2008, 2014. ఆన్సర్ 2008. గ్రామ న్యాయాలయాల చట్టం 2008 ద్వారా గ్రామీణ స్థాయిలో మొబైల్ కోర్టులను ఏర్పాటు చేసింది. దీనికి అధిపతిగా ఉండే న్యాయాధికారిని హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. వీరు సివిల్ మరియు క్రిమినల్ 2 కేసులను విచారించవచ్చు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్ ఉంటాడు? ఆర్టికల్ 165, 76, 214, 177. ఆన్సర్ 165. కేంద్ర ప్రభుత్వానికి అటార్నీ జనరల్ ఆర్టికల్ 76 ఎలాగో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయ అధికారిగా అడ్వకేట్ జనరల్ ఉంటారు. వీరిని గవర్నర్ నియమిస్తారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా నియమితుడు కావడానికి ఎవరికి ఉండవలసిన అర్హతలు ఉండాలి? సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి. హైకోర్టు న్యాయమూర్తికి ఉండాల్సిన అర్హతలు ఉండాలి. జిల్లా జడ్జిగా 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. రాష్ట్ర శాసనసభ సభ్యుడికి ఉండవలసిన అర్హతలు ఉండాలి. ఆన్సర్ హైకోర్టు న్యాయమూర్తికి ఉండవలసిన అర్హతలు ఉండాలి. ఆర్టికల్ 165(1) ప్రకారం ఒక వ్యక్తి అడ్వకేట్ జనరల్ గా నియమితుడు కావాలంటే అతనికి హైకోర్టు జడ్జి కావడానికి అవసరమైన అన్ని అర్హతలు, 10 ఏళ్ల న్యాయవాద అనుభవం లేదా జ్యుడిషియల్ పదవి ఉండాలి. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవి కాల పరిమితి ఎంత? 5 సంవత్సరాలు, 62 సంవత్సరాల వయసు వచ్చే వరకు, 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు. రాజ్యాంగంలో ఖచ్చితమైన పదవీ కాలం లేదు, గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు. ఆన్సర్ రాజ్యాంగంలో ఖచ్చితమైన పదవీ కాలం లేదు, గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు. అడ్వకేట్ జనరల్ పదవి కాలాన్ని రాజ్యాంగం నిర్ణయించలేదు. ఆయన గవర్నర్ సంతృప్తి మేరకు పదవిలో కొనసాగుతారు. సాధారణంగా రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు అడ్వకేట్ జనరల్ కూడా రాజీనామా చేస్తారు. రాష్ట్ర శాసనసభ సభ్యుడు కాకపోయినప్పటికీ సభలోని సమావేశాలలో మాట్లాడే మరియు పాల్గొనే హక్కు కలిగి ఉండే ఓటు వేసే హక్కు లేని అధికారి ఎవరు? రాష్ట్ర శాసనసభ సభ్యుడు కాకపోయినప్పటికీ సభలలో సమావేశాల్లో మాట్లాడే మరియు పాల్గొనే హక్కును కలిగి ఉండి ఓటు వేసే హక్కు లేని వాళ్ళు ఎవరు?
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, అడ్వకేట్ జనరల్, లోకాయుక్త. ఆన్సర్ అడ్వకేట్ జనరల్. ఆర్టికల్ 177 ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కు శాసనసభ లేదా శాసన మండలి సమావేశాల్లో మరియు సభ కమిటీలలో పాల్గొనే మాట్లాడే హక్కు ఉంది. కానీ ఆయన ఆ సభలలో సభ్యుడు కానందున ఓటు వేసే హక్కు లేదు. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేదా ఇతర న్యాయమూర్తులను వేరొక హైకోర్టుకు బదిలీ చేసేటప్పుడు కొలీజియంలో భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు ఎంతమంది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు? ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని లేదా ఇతర న్యాయమూర్తులను వేరొక హైకోర్టుకు బదిలీ చేసేటప్పుడు కొలీజియంలో భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు ఎంతమంది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు? 2, 4, 5, 3. ఆన్సర్ 4. హైకోర్టు జడ్జిల బదిలీ విషయంలో సుప్రీంకోర్టు కొలీజియంలో సుప్రీంకోర్టు CJIతో పాటుగా 4 అత్యంత సీనియర్ న్యాయమూర్తులు ఉంటారు. బదిలీ చేయబోయే మరియు బదిలీ కాబోయే 2 రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా వీరు సంప్రదిస్తారు. హైకోర్టులో కొత్త జడ్జిల నియామక కొలీజియంలో CJI ప్లస్ ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ఇటీవల కాలంలో హైకోర్టు కేసులు సత్వర పరిష్కారానికి ఈ కోర్ట్స్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రవేశపెట్టిన జాతీయ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? లాయర్ల జీతాలను ఆన్లైన్లో చెల్లించడం, దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మరియు పరిష్కారమైన కేసుల డేటాలు ఒకే చోట ఆన్లైన్లో పారదర్శకంగా ఉంచడం, కేవలం సుప్రీంకోర్టు తీర్పును మాత్రమే భద్రపరచడం, ఖైదీల వివరాలు పోలీస్ స్టేషన్లలో అనుసంధానించడం. దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మరియు పరిష్కారమైన కేసుల డేటాను ఒకే చోట ఆన్లైన్లో పారదర్శకంగా ఉంచడం. NJDG అనే ఒక జాతీయ పోర్టల్. దీని ద్వారా దేశంలో అన్ని హైకోర్టులు, జిల్లా కోర్టులలోని కేసుల పెండెన్సీ స్థితిని ఎప్పటికప్పుడు ప్రజలు మరియు ప్రభుత్వం పర్యవేక్షించవచ్చు. ఇది న్యాయ వ్యవస్థ డిజిటలైజేషన్లో కీలక అడుగు. హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ చేసిన తర్వాత ఆయన భారతదేశంలో ఎక్కడ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకూడదు. సుప్రీంకోర్టులో తప్ప ఎక్కడైనా చేయకూడదు. తాను శాశ్వత న్యాయమూర్తిగా పనిచేసిన హైకోర్టులో మినహా మిగిలిన కోర్టులలో చేయవచ్చు. దేశంలో ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేయకూడదు. కేవలం జిల్లా కోర్టులో మాత్రమే చేయవచ్చు. తాను శాశ్వత న్యాయమూర్తిగా పనిచేసిన హైకోర్టులో మినహా మిగిలిన కోర్టులలో చేయవచ్చు. ఆర్టికల్ 222 ప్రకారం హైకోర్టు శాశ్వత జడ్జిగా రిటైర్ అయిన వ్యక్తి తాను ఏ హైకోర్టులో జడ్జిగా పనిచేశారో అక్కడ కాకుండా ఇతర హైకోర్టులలో మరియు సుప్రీంకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కింది కోర్టులలో చేయడానికి వీల్లేదు. ఓకే, హైకోర్టులోనే రిటైర్ అయ్యారు కాబట్టి ఆ హైకోర్టు కాకుండా ఇతర హైకోర్టులలో చేసుకోవచ్చు, లేదా సుప్రీంకోర్టులో కూడా లాయర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ కింది కోర్టులలో చేయడానికి వీల్లేదంట. కింది ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ హైకోర్టు పనిచేస్తుంది? జమ్మూ కాశ్మీర్, లడఖ్ మరియు చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్, జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్, కేవలం జమ్మూ కాశ్మీర్కు మాత్రమే. ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు, జమ్మూ అండ్ కాశ్మీరు అలాగే లడఖ్. అయితే ఈ రెండింటిని కలిపి ఒకే ఉమ్మడి హైకోర్టును ఉంచారు. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన బొంబాయి హైకోర్టు అధికారిక పరిధి కిందకి రాని భూభాగం ఏది? మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు, లక్షద్వీప్. ఆన్సర్ లక్షద్వీప్. బాంబే హైకోర్టు పరిధి చాలా పెద్దది. దీని పరిధిలో మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి. లక్షద్వీప్ అనేది కేరళ ప్రాంతపు హైకోర్టు పరిధిలోకి వస్తుంది. పంజాబ్ మరియు హర్యానా ఉమ్మడి హైకోర్టు ఏ నగరంలో ఉంది? అమృత్సర్, గురుగ్రామ్, చండీగఢ్, కొత్త ఢిల్లీ. ఆన్సర్ చండీగఢ్. పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పాటు చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి కలిపి చండీగఢ్లోనే ఉమ్మడి హైకోర్టు ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్
జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ ప్రవీణ్ కుమార్ తాత్కాలికంగా, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్. ఆన్సరు జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి. 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడిగా ఏర్పాటైంది. మొదట తాత్కాలిక CJగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ వ్యవహరించగా, మొదటి పూర్తి స్థాయి రెగ్యులర్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ JK మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తర్వాత హైదరాబాద్లో ఉమ్మడి హైకోర్టును తెలంగాణ హైకోర్టుగా మార్చినప్పుడు దానికి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు వ్యవహరించారు? జస్టిస్ రాధాకృష్ణన్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ అలోక్ అరాధే. ఆన్సర్ జస్టిస్ రాధాకృష్ణన్. 2019 జనవరి 1న తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు అమల్లోకి వచ్చినప్పుడు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టలి బి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ హిమా కోహ్లీ తెలంగాణ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి వార్తల్లో నిలిచిన మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ అనగా ఏమిటి? న్యాయమూర్తుల జీతాల పెంచే బిల్లు, కొలీజియం సిఫార్సులను ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ఏ విధంగా ప్రాసెస్ చేయాలో తెలిపే అధికారిక మార్గదర్శకాల పత్రం, కోర్టు ధిక్కరణ చర్యల నియమావళి, లాయర్ల ప్రవర్తన నియమావళి. ఆన్సర్ కొలీజియం సిఫార్సులను ప్రభుత్వ న్యాయ వ్యవస్థ ఏ విధంగా ప్రాసెస్ చేయాలో తెలిపే అధికారిక మార్గదర్శకాల పత్రం. MOP అనేది కేంద్ర ప్రభుత్వానికి మరియు సుప్రీంకోర్టు కొలీజియానికి మధ్య న్యాయమూర్తుల నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించే ఒక ఒప్పంద మార్గదర్శకాల పత్రం. నియామకాల్లో ఆలస్యం జరిగినప్పుడు ఈ పదం తరచుగా కరెంట్ అఫైర్స్లో వినిపిస్తుంది. క్రింది వాటిలో మల్టీ స్టేట్ అధికారిక పరిధి కలిగిన హైకోర్టు అత్యధిక రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న హైకోర్టు ఏది? మల్టీ స్టేట్ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు అధికారిక పరిధి కలిగిన హైకోర్టులలో అత్యధిక రాష్ట్రాల ప్రాతినిధ్యం వహిస్తున్న హైకోర్టు ఏది? బొంబాయి హైకోర్టు, కలకత్తా హైకోర్టు, గౌహతి హైకోర్టు, పంజాబ్ హర్యానా హైకోర్టు. ఆన్సర్ గౌహతి హైకోర్టు. 4 రాష్ట్రాలు. గౌహతి హైకోర్టు పరిధిలో అత్యధికంగా 4 రాష్ట్రాలు అంటే అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ వస్తాయి. బొంబాయి మరియు పంజాబ్ హర్యానా కోర్టులు తర్వాత స్థానంలో ఉన్నాయి. హైకోర్టు పరిధిలోని సివిల్ కేసులకు సంబంధించి మొదటి అప్పీల్ మరియు రెండవ అప్పీళ్ల మధ్య గల ముఖ్యమైన తేడా ఏమిటి? మొదటి అప్పీల్ కేవలం సుప్రీంకోర్టులోనే వేయాలి. మొదటి అప్పీల్ వాస్తవాలు మరియు చట్టం రెండింటిపై ఆధారపడి ఉంటుంది, కానీ రెండవ అప్పీల్ కేవలం చట్టపరమైన ముఖ్యమైన అంశంపై మాత్రమే సాధ్యమవుతుంది. రెండవ అప్పీల్ ఎల్లప్పుడూ క్రిమినల్ కేసులకే వర్తిస్తుంది, పైవేవి కావు. ఆన్సర్ మొదటి అప్పీల్ వాస్తవాలు మరియు చట్టం రెండింటిపై ఆధారపడి ఉంటుంది, కానీ రెండవ అప్పీల్ కేవలం చట్టపరమైన ముఖ్యమైన అంశం పై మాత్రమే సాధ్యమవుతుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ CPC ప్రకారం సబార్డినేట్ కోర్టు తీర్పులపై జిల్లా కోర్టు లేదా హైకోర్టులోకి వచ్చే మొదటి అప్పీల్లో కేసులోని నిజానిజాలను, చట్టాన్ని రెండింటినీ సవాల్ చేయవచ్చు, కానీ హైకోర్టుకు వచ్చే సెకండ్ అప్పీల్లో కేవలం రాజ్యాంగ లేదా చట్టపరమైన గందరగోళం ఉంటేనే హైకోర్టు స్వీకరిస్తుంది. ఏపీ హైకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఏప్రిల్ 2026లో ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ లీలా సేత్, జస్టిస్ లిసా గిల్, జస్టిస్ నాగరత్న. ఆన్సర్ జస్టిస్ లిసా గిల్. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ లిసా గిల్ 2026 ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ హైకోర్టుకు ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి కావడం ఇదే మొదటిసారి. ఈమె కంటే ముందు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ CJగా ఉండేవారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంజూరైన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత? ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంజూరైన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 24, 30, 37, 42. ఆన్సర్ 37. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రస్తుతం మంజూరైన మొత్తం జడ్జీల సంఖ్య 37. ఇందులో 28 మంది శాశ్వత న్యాయమూర్తులు కాగా 9 మంది అదనపు న్యాయమూర్తులుగా ఉంటారు. కేసుల తీవ్రతను బట్టి కేంద్ర ప్రభుత్వం దీనిని సవరిస్తుంది.
ప్రస్తుతం 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుగా ఎవరు బాధ్యతల్లో ఉన్నారు? ఎస్ శ్రీరామ్, దమ్మలపాటి శ్రీనివాస్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సుమన్. ఆన్సర్ శ్రీ దమ్మలపాటి శ్రీనివాస్. సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా సేవలు అందిస్తున్నారు. గతంలో ఈయన 2014-19లో కూడా ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు. చారిత్రక నేపథ్యం ప్రకారం 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మొదటి హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు? అమరావతి, గుంటూరు, కర్నూలు, హైదరాబాద్. దీని ఆన్సర్ కామెంట్ చేయండి చూద్దాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడుంది? కర్నూలులో ఉందా లేకపోతే ఎక్కడుంది? ఆన్సరు గుంటూరు. 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజధాని కర్నూలులో ఉన్నప్పటికీ హైకోర్టును మాత్రం 1954 జూలై నెలలో గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి సీజే జస్టిస్ కోకా సుబ్బారావు గారు. ఆ తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరించాక హైకోర్టు హైదరాబాద్కు మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా అమరావతిలో నూతన హైకోర్టు ఏ రోజున అధికారికంగా ప్రారంభించబడింది? 2014 జూన్ 2, 2018 జూన్ 2, 2019 జనవరి 1, 2020 జనవరి 1. ఆన్సరు 2019 జనవరి 1. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్లో ఉమ్మడి హైకోర్టు 5 ఏళ్ల పాటు కొనసాగింది. అనంతరం రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 2019 జనవరి 1 నుండి అమరావతిలో నేలపాడు ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నేలపాడులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హైకోర్టు దేశంలోనే 25వ హైకోర్టుగా తన విధులను ప్రారంభించింది. కొత్తగా ఎంపికైన జ్యుడిషియల్ అధికారులకు మరియు సబార్డినేట్ కోర్టు జడ్జీలకు శిక్షణ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ ఏ ప్రాంతంలో ఉంది? గుంటూరు జిల్లాలోని నేలపాడు, గుంటూరు జిల్లాలో మంగళగిరి, కృష్ణా జిల్లా విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. ఆన్సర్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీని గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేశారు. కొత్తగా సివిల్ జడ్జీలుగా ఎంపికైన వారికి ఇతర కోర్టు సిబ్బందికి చట్టాలు, కోర్టు నిర్వహణపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హైకోర్టు అమరావతిలో విధులు ప్రారంభించినప్పుడు మొదటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా. తాత్కాలికంగా ఎవరు బాధ్యతలు చేపట్టారంటే జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ గారు 2019 జనవరి 1న ఏపీ హైకోర్టు ఏర్పడినప్పుడు మొదటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు. ఆ తర్వాత పూర్తి స్థాయి మొదటి రెగ్యులర్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి బాధ్యతలను చేపట్టారు. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవల అధికార సంస్థ ఏపీ సాల్సా సంబంధించి క్రింది వానిలో సరైన ప్రకటన ఏది? దీని ప్రధాన కార్యాలయం అమరావతిలోని హైకోర్టు ప్రాంగణంలో ఉంది. దీనికి ప్యాట్రన్ ఇన్ చీఫ్ గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. 1 మాత్రమే సరైనది, 2 మాత్రమే సరైనది, 1, 2, 2 సరైనవి, 1, 2, 2 తప్పు. ఆన్సర్ 1, 2, 2 సరైనవి. ఏపీ సాల్సా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ సర్వీస్ అథారిటీ ప్రధాన కార్యాలయం అమరావతి హైకోర్టులో ఉంది. నిబంధనల ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దీనికి ప్యాట్రన్ ఇన్ చీఫ్ గా, అలాగే హైకోర్టులోని 2వ సీనియర్ న్యాయమూర్తి దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ పరంగా జిల్లాల సంఖ్య 26కు పెరిగినప్పటికీ జ్యుడిషియల్ పరిపాలన పరంగా ఏపీలో ప్రస్తుతం ఎన్ని జ్యుడిషియల్ జిల్లాలు, మండల కోర్టులు మినహా కొనసాగుతున్నాయి? 13 జ్యుడిషియల్ జిల్లాలు, 26 జ్యుడిషియల్ జిల్లాలు, 28 జ్యుడిషియల్ జిల్లాలు, 15 జ్యుడిషియల్ జిల్లాలు. ఆన్సర్ 13. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ పరంగా జిల్లాల సంఖ్యను 26కి పెంచినప్పటికీ న్యాయ వ్యవస్థ పరంగా పాత 13 జిల్లాల ప్రాతిపదికనే 13 ప్రధాన జ్యుడిషియల్ జిల్లా కోర్టుల విభజన కొనసాగుతుంది. కాలక్రమేణా వీటిని కూడా 26 విస్తరించడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి రాజ్యాంగంలో 6వ భాగంలో ఉన్నటువంటి హైకోర్టు విధి విధానాలు, నిర్మాణము, వీటన్నింటికి సంబంధించి ముఖ్యమైన బిట్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.